భద్రాచలం వద్ద గోదావరిలో వరద నీరు అత్యంత వేగంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 52 అడుగులకు చేరుకోగా మరో అడుగు దూరంలో మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చెర్ల దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో తురుబాక వద్ద రోడ్డుపైకి వరద చేరుకోవడంతో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం నుండి ఆంధ్రకు వెళ్లే పురుషోత్తపట్నం రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలం వద్ద మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం 52 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. 13,94,000 క్యూసెక్ల పైచిలకు వరద నీరు ఖాతా దిగువకు ధవళేశ్వరం వైపు పరుగులు పెడుతున్న పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం 52 అడుగుల వద్ద విజువల్స్ను కూడా స్పష్టంగా గోదావరి ప్రవాహం గత 2022లో వచ్చిన వరదల ప్రవాహం దృష్టిలో పెట్టుకొని ఈ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా భద్రాచలం పట్టణంతో పాటు చెర్ల దుమ్ముగూడెం ప్రాంతాల బూర్గంపాడు అశోకపురం మండలాల ప్రజలు కూడా మరొకసారి ఈ వరద ప్రవాహం ముంపు పొంచి ఉందా అంటూ మాత్రానికి వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మరో గంట వ్యవధిలోనే 53 అడుగులు చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు గోదావరి వరద ప్రవాహం చేరుకుంటే కనుక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని అధికారులు కూడా చెప్తున్నారు. జారీ చేస్తే కనుక ఇప్పటికే చెర్ల దుమ్ముగూడెం రోడ్లో వెళ్ళే తూరుబాక వద్ద కూడా తెల్లవారుజామున వాటర్ గోదావరి ప్రవాహం రావడంతో ఒకసారిగా ఆ రోడ్డు నుంచి వెళ్ళే రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇటు చెర్ల ఖమ్మం భద్రాచలం నుంచి చింతూరు ఒరిస్సాకు వెళ్ళే రహదారిలో చింతూరు మార్గం ద్వారా వెళ్ళే రహదారిలో గత 2 రోజుల క్రితమే పూర్తిగా రాకపోకలను కూడా నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇది భద్రాచలం పట్టణానికి ఆనుకున్న 2 కిలోమీటర్ల దూరంలో తూర్బాక పట్టణం పురుషోత్తపట్నం గ్రామం వద్ద కుకునూరు వేలపాడు వెళ్ళే రహదారిపై కూడా పూర్తిగా వాటర్ రావడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత భయాందోళన నెలకొన్న పరిస్థితి. ఆ రోడ్డు కూడా పూర్తిగా భద్రాచలం చుట్టూ కూడా వాటర్ చేరిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు అని చెప్పవచ్చు. భద్రాచలం మండలంలోని 4-5 కాలనీల్లో భద్రాచలం పట్టణంలో 4-5 కాలనీలకి వరద వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం భద్రాచలం కరకట్ట వద్ద మనం ఉన్నాం. కరకట్ట వద్ద స్నానఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు చూడవచ్చు. కరకట్ట వద్ద గజ ఈతగాళ్ల సాయంతో నాటు పడవలు దాంతోపాటుగా స్టీమర్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రమాద శాస్తు ఎవరన్నా పడినా కానీ దీంట్లోకి వాళ్ళని రక్షించేందుకు మాత్రం గజ ఈతగాళ్లతో పాటు రెస్క్యూ టీమ్స్ను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా భద్రాచలం పట్టణంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు చెర్ల మండల కేంద్రంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు కూడా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి చూడవచ్చు. చెర్ల మండలానికి దుమ్ముగూడెం మండలంలో 2 మండలాల్లో కూడా ఎక్కువ కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికి 45 నుంచి 53 అడుగులు కనుక ప్రవాహం కొనసాగితే 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక కనుక కొనసాగితే కనుక చెర్ల మండలంలో దాడుపేట దాంతోపాటు కొత్తపల్లి సుబ్బంపేట విలేజ్లో కూడా పూర్తిగా సత్సంబంధాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో కూడా దాదాపు 10 విలేజ్లకు కూడా 53 అడుగుల కనుక గోదావరి ప్రవాహం చేరితే 10 విలేజ్లకు కూడా పూర్తిగా సత్సంబంధాలు తెగిపోవడం కాకుండా పూర్తిగా ఆ గ్రామాలు కూడా నీట మునిగే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలన్రావుపేట ఒకటి, పగిళ్ళపల్లి, దాంతోపాటు శివనాగారం, ఎస్కొత్తగూడెం, కన్నాపురం, దాంతోపాటు గంగులూరు, కే రేగులపల్లి, తూరుబాక, దాంతోపాటు డబ్ల్యూ రేగుపల్లి, దాంతోపాటు బైరాగులపాడు గ్రామాలకు పూర్తిగా ఎఫెక్టెడ్ ఉంటుందంటూ మాత్రానికి సిడబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు చూడవచ్చు. మరోసారి అలాంటి ప్రమాదం పొంచి ఉందా అంటూ మాత్రానికి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఆకస్మికంగా భద్రాచలం కరకట్ట ప్రాంతాన్ని దాంతోపాటు అధికారులతో సమీక్ష కూడా చేశాడు. మరోపక్క భద్రాచలం శివారు ప్రాంతమైన సుభాష్ నగర్ ప్రాంతంలో కూడా కరకట్ట నిర్మాణం జరుగుతుంది. ఆ కరకట్ట నిర్మాణ ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలించాడు. పనులు వేగవంతంగా చేయాలంటూ మాత్రం చెప్పారు. మరోపక్క భద్రాచలం పట్టణంలో భద్రాచలం కరకట్ట ప్రాంతం స్టార్టింగ్లో ఒక స్లూయిజ్ ఉంది. దాంతోపాటు రామాలయం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఒక స్లూయిజ్ ఉంది. స్లూయిజుల ద్వారా భద్రాచలం గోదావరి నుంచి వరద ప్రవాహం స్లూయిజుల నుంచి టౌన్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బాహుబలి మోటార్లు కూడా ఏర్పాటు చేసి ఆ మోటార్ల ద్వారా వాటిని కూడా వచ్చిన వాటర్ని కూడా స్లూయిజుల ద్వారా వచ్చిన వాటర్ని కూడా లోపలికి గోదావరిలోకి మళ్ళీ పంపింగ్ చేసేందుకు కూడా అధికారులు రంగాన్ని సిద్ధం చేశారు. మొత్తం అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోపక్క చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో కూడా 55 నుంచి 56 అడుగుల వరద ప్రవాహం చేరుతుందన్న సిడబ్ల్యూసీ అధికారుల
హెచ్చరికల మేరకు చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని 38 మంది గర్భిణీ స్త్రీలను నిన్న ఉదయమే తీసుకొచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పునరావాసం కూడా కల్పించిన పరిస్థితులు ఉంది. మరోపక్క ఈ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు మరి కాసేపట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు 55 నుంచి 56 అడుగుల వరకు ఈరోజు సాయంత్రం వరకు గోదావరి ప్రవాహం చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ 5 మండలాలు భద్రాచలంతో పాటు చర్ల దుమ్ముగూడెం పినపాక బుర్గంపాడు మండలాల్లో కూడా పూర్తిగా 9 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు కూడా రంగం సిద్ధం చేసినట్లు కూడా జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మాత్రం 52 అడుగులు దాటి 53 అడుగుల దిశగా మూడవ ప్రమాద హెచ్చరిక దిశగా ప్రయాణం చేస్తుండటంతో పరిసర గ్రామంతా ప్రజలు మాత్రం ఒక పక్క భయాందోళన నెలకొందని చెప్పి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు చర్ల దుమ్ముగూడెం వెళ్ళే రహదారికి కూడా పూర్తిగా వాటర్ రావడం, అటు కూడా రహదారి పూర్తిగా భద్రాచలానికి ఒక సారపాక నుంచి భద్రాచలం టౌన్లోకి వచ్చే రహదారి తప్ప మిగతా రోడ్లన్నీ కూడా ఇటు కూనవరం చింతూరు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే రోడ్డు, దాంతోపాటు చర్ల దుమ్ముగూడెం ఛత్తీస్గఢ్ వెళ్ళే రోడ్డు కూడా పూర్తిగా నీట మునగటంతో భద్రాచలానికి ఇటు ఛత్తీస్గఢ్ చర్లకు వెళ్ళే రహదారులు కూడా సత్సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయని చెప్పవచ్చు. ఇది భద్రాచలం తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, భద్రాచలం గోదావరి ఒడ్డు నుంచి.